మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. పిల్లికి గంట ఎవరు కడతారు? అనగనగా ఒక ఎలుకల పట్టణం. అక్కడ ఎన్నో ఎలుకలు నివసించేవి. ఒకరోజు ఆ ఎలుకల పట్టణానికి ఒక పిల్లి వస్తుంది. పిల్లి రాగానే పట్టణంలో ఉన్న ఎలుకలన్నీ భయపడడం మొదలుపెడతాయి. ఏవీ రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోయేవి కాదు. దీంతో ఎలుకలన్నీ ఒకచోట సమావేశమయ్యాయి. పిల్లి పీడను ఎలా వదిలించుకోవాలా అని ఆలోచించాయి. అంతలో ఒక చిన్న ఎలుక, ఈ పిల్లి మెడలో గంట కడితే సరి, పిల్లి ఎప్పుడొచ్చినా గంట మోగుతుంది, అలా మనం తప్పించుకోవచ్చు అని సలహా ఇస్తుంది. ఎలుకలన్నీ ఇది చాలా మంచి ఐడియా అని అనుకుంటాయి. ఆ చిన్ని ఎలుక ఐడియాను అన్నీ ఒప్పుకుంటాయి. కానీ ఒక పెద్ద ముసలి ఎలుక అంటుంది, ఇంతకీ ఆ పిల్లి మెడలో గంట ఎవరు కడతారు? అన్నీ ఒకరి మొహం ఒకటి చూసుకుంటాయి. అప్పుడు ఆ పెద్ద ముసలి ఎలుక ఆ చిన్న ఎలుకతో అంటుంది, నువ్వే ఎందుకు పిల్లి మెడలో గంట కట్టకూడదు అని. నువ్వే కదా ఈ సలహా ఇచ్చావు అని అంటుంది. ఎలుకలన్నీ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటాయి. ఆ చిట్టి ఎలుక అంటుంది, నేను ఈ గంటను కట్టలేను, నన్ను క్షమించండి అంటుంది. అప్పుడు పెద్ద ముసలి ఎలుక ఆ చిన్ని ఎలుకను ఉద్దేశించి ఇలా చెప్తుంది, సలహాలు అందరూ ఇవ్వగలరు, కానీ కొందరు మాత్రమే సాహసం చేయగలరు. Who will bell the cat? Once there was a mouse town in which a lot of mice used to stay. Once that mouse town was visited by a cat, and since the cat had visited, everyone in the town was very scared. They could not sleep at peace. So one day, all the mice wanted to have a meeting. They wanted to decide of how to get rid of the cat. One small mice suggested, how about tying a bell around the neck of the cat? That way, whenever the cat comes, the bell will ring and we all can escape. Everyone thought that it's a great idea and they all agreed to the small mouse. Till then, a wise and an old mice suddenly said, but who will bell the cat? Everyone was astonished. They started looking at each other. The wise and the old mice said to the small mice, how about you tie the bell around the cat's neck because you gave this brilliant idea? Everyone started looking at each other. The small mice said, oh no, I cannot tie the bell. I'm sorry. Everyone realized what the old and the wise mice was trying to say. The wise and the old mice said to the small mice, next time, before giving any idea, you should think over it. తెలివైన పండితుడు. ఒక ధనవంతుడు తన కుమారుడిలో ఉన్న చెడ్డ అలవాట్లను దూరం చేయమని ఒక పండితుడిని కలిసి వేడుకుంటాడు. ఆ పండితుడు అందుకు అంగీకరిస్తాడు. అప్పుడు ఆ పండితుడు ఆ ధనవంతుడి కుమారుణ్ణి వాకింగ్కి తీసుకెళ్తాడు. తోట వైపుగా నడుస్తున్నప్పుడు అతను ఒక చిన్న మొక్కను చూపిస్తాడు. ఈ మొక్కను తన కోసం తెంపుకు రమ్మని పండితుడు ఆ బాలుడిని అడుగుతాడు. ఆ బాలుడు మొక్క దగ్గరికి వెళ్ళి తన 2 వేళ్లతో ఆ మొక్కను పట్టుకుని తెంపుతాడు. అలా తోటలో ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ పండితుడు ఒక పెద్ద మొక్కను చూశాడు. ఆ మొక్కను తన కోసం కోసుకుని రమ్మని ఈ పండితుడు ఆ బాలుడిని అడుగుతాడు. ఆ అబ్బాయి సరే అని కొంచెం కష్టంగా ఉన్న ఆ చెట్టును తీసుకొచ్చి ఆయనకిస్తాడు. అలా ముందుకు వెళ్తుండగా ఆ పండితుడు ఒక జామ చెట్టును చూస్తాడు. అప్పుడు ఆ అబ్బాయిని తన కోసం ఆ జామ చెట్టుని పెరుక్కుని రమ్మని చెప్తాడు. వెంటనే ఆ అబ్బాయి చెట్టును గట్టిగా పట్టుకొని దాన్ని బయటికి లాగేందుకు
తీవ్రంగా ప్రయత్నిస్తాడు. తన శక్తి అంతా ఉపయోగిస్తాడు. కానీ ఆ అబ్బాయి అది సాధించలేకపోతాడు. అప్పుడు పండితుడు బాలునికి ఇలా వివరిస్తాడు. ఈ చెట్లన్నీ చెడ్డ అలవాట్లతో సమానం. అవి చిన్నగా ఉన్నప్పుడు వాటిని వెంటనే తెంపేయచ్చు. కానీ అవే పెరిగి పెద్దవైతే అవి మనతో పాటే జీవితాంతం ఉంటాయి. ఆ పండితుడు మాటలు విన్న బాలుడు ప్రభావితం అవుతాడు. బాలుడు తన తప్పులు తెలుసుకుంటాడు. అప్పుడు అతను మంచి అబ్బాయిగా మారతాడు. పిల్లలు, దీన్ని బట్టి మీకేమర్థమైంది? చెడు అలవాట్లను మొక్కగా ఉన్నప్పుడే తుంచేయాలి. అవి పెరిగి పెద్దవైతే మన జీవితకాలం మన వెంటే ఉంటాయి. The wise old man. A wealthy man once approached a scholar to wean all the bad habits of his son. The scholar agreed. The scholar took the wealthy man's son for a walk. As and when he was walking through the garden, he saw a tiny plant. When he saw the tiny plant, he told the child to pluck it out for him. When the child went near the plant, he easily caught the plant through his forefinger and his thumb and plucked it easily. Now, the scholar and the child walked a little more further in the garden. While walking, the scholar saw a bigger plant. While seeing the bigger plant, he asked the child to pluck that out. The child agreed. With a little more effort, the child plucked the bigger plant as well. After a little more walk, the scholar saw a guava tree. The scholar asked the child to pluck the guava tree. The child hugged the tree, tried to pull it hard, put all his effort to pluck the tree, but he could not succeed. Now the scholar explained, all these plants are like the bad habits. When they are small, you can pluck them out. But when they grow big, they stay with you lifelong. After this lesson, the child understood his mistake and he became a good boy. The moral of the story is, don't let the bad habits grow in you. When they are small, you can pluck them out. But when they grow big, they stay with you.